ముఖ్యంగా ఏమైంది ఇక కాదా పని ఏది ఒకటే కట్టుంది వస్తున్నా వచ్చి వస్తున్నాం ఏదైనా బట్టి ఏం ఎత్తురే కట్టెలు ఎన్ని అన్న చదువుతాయి కట్టెలు చదివి చదివి ఏ అబ్బాయి పని కారా అవునరా బండి ఆ రోజు వెళ్ళాడారా వాళ్ళ అమ్మకి ₹1,00,000 తీసుకొచ్చి చేతిలో పెట్టిండ్రా కదా. నేను మొన్న మా తమ్ముడికి 2 లక్షలు తెచ్చి ఇచ్చింది. ఏమన్నా ఆర్డర్ పెడితే వాడు తెచ్చి ఇచ్చింది ఇంటికి. అరే జోక్ కాదురా అయ్యా, అది సీరియస్ రా నాయన. వాడు స్టాక్ మార్కెట్లో 10,000 వేసి ₹1,00,000 తీసినట్ట కదరా. ఊకో అన్న, స్టాక్ మార్కెట్ అంటే బంగారు గుడ్డు పెట్టి బాధ అనుకుంటున్నావా? నేను ఎందుకు అబద్ధం చెప్తారా, అమ్మ తోడురా. అవునా అన్నా, మరి మనం కూడా పెడదామా స్టాక్ మార్కెట్లో పైసలు? ఇంకా ఎందుకురా బాంటి, స్టాక్ మార్కెట్ అంటే పెద్ద సంస్థ రా అది. దాని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి, మనకు అవసరం లేదురా. మనం పొలం పని చేసుకుని బతికేటోళ్ళం. అడక్కడ కూర్చొని ఏదో వేసినట్టు వేసాం అనుకో, మనం మొత్తం అమ్మ చేయాల్సి వస్తుంది తమ్మి. ఇదంతా కాదు, ఇదంతా అవసరం లేదు. ఇట్లా వేసి మనం స్టాక్ మార్కెట్లో పైసలు పెడదాం. నువ్వు చెప్తే తినేటట్టు లేవు కానీ వర్షం కూడా ఓ దోస్తుంటాడు పక్కడికి అట్లా వేసి పెట్టాలి అలా. నడవన్నా నడు, ఇప్పుడు 1,00,000 కొట్టుడే పాయిగా నడు చెప్తే కొట్టుడే పా. A few minutes later. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. చెప్పండి. ఏం లేదు, మనడు ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు స్టాక్ మార్కెట్ లో. అదే మరి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో. మంచిగా తెలుసా అన్న? ఏం లేదు సార్, మా ఇంటికాడ రోహిత్ అని ఉంటాడు. దాన్ని 10,000 పెట్టి ₹1,00,000 సంపాదించాడు. అట్లేమంటే మాకు కూడా ఏర్పడి మేము కూడా చూసుకుంటాం కొంచెం. అదే ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు, అందు గురించి అతను ఇన్వెస్ట్ చేస్తా అంటాడు. అది ఎట్లుంటుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే. మనోడు ఇన్వెస్ట్ చేస్తా అంటాడు, పొలం అమ్మి పెడతా అని చెప్పేసి అంటాడు. మరి అది ఎట్లుంటుంది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమంటారు అంటే చెప్పండి. అంతే, ఇక మీరు చెప్తే మేము జరగదు, ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు అర్థమవుతుంది. మీరు అన్నట్టే కరెక్ట్, కానీ 10,000తోనైతే ₹1,00,000 అంతా మార్జిన్ మనతోని కాదు, నాతోనైతే అసలుకి కాదు. 3% నేనైతే చేస్తాను ప్రాఫిట్. అది మా ఇంటికాడ ఒక ఆయనకి రోహిత్ అని ఉంటాడు. ఆయన 10,000 పెడితే ఈ స్టాక్ మార్కెట్లోనే ఇదే యాప్లో ట్రేడింగ్లో 10,000 పెడితే ₹1,00,000 వచ్చినాయి. మరి ఒకటే రోజులో సంపాదించున్నాయి. అట్లానే మేము కూడా తెలుసుకుందామని వచ్చినాం అన్నట్టు. సరే కానీ అట్లయితే మనతోటైతే కాదు. కానీ సరే కానీ మీకైతే డిమాట్ అకౌంట్ ఉందా? మరి డిమాట్ అకౌంటా సార్? డిమాట్ అయితే లేదు కానీ డోర్ మ్యాట్ అయితే ఉంది సార్ మా ఇంటికాడ. డిమాట్ అకౌంట్ అంటే డోర్ మ్యాట్ కాదండి. డిమాట్ అకౌంట్ అంటే మనకి ఇప్పుడు ఎట్లయితే బ్యాంక్ లా సేవింగ్ అకౌంట్ ఉంటుందా, అట్లాంటిదే స్టాక్ మార్కెట్ కూడా డిమాట్ అకౌంట్ అనేది ఉంటుంది. ఉందా మరి? సార్ తీసుకుందాం మరొకటి. సరే కానీ మరి పాన్ నంబర్ ఉందా? ఉంది సార్. పాన్ నంబర్ అయితే ఉంది సార్. 9704621588. ఆయన పాన్ మాత్రం సార్ మస్తు కడతాడు సార్. స్వీట్ పాన్, సాదా పాన్, కలకత్తా పాన్, ఏ పాన్ అంటే ఆ పాన్ కడతాడు. ఆయన పాన్ కడితే మందాయిలో కూడా దిగుతుంది ఆ పాన్ తింటే. అట్లా కడతాడు సార్, సూపర్ కడతాడు. అట్లా తిన్నాక వేసుకోవచ్చా? తిన్నాక కూడా వేసుకోవచ్చు సార్, మంచిగా కలుగుతుంది అన్నం, కిరాగా కలుగుతుంది. చల్, పాన్ నంబర్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్ అది. సార్ అది పాన్ నంబరే సార్, పాన్ నంబరే. మన గల్లీకే ఉంటాడు వాడు, మన దగ్గరోడే. ఆ పాన్ నంబరే, పర్మనెంట్ అకౌంట్ వాడు కూడా పర్మనెంట్ నంబర్. పాన్ నంబర్ అంటే పాన్ నంబర్ కాదయ్యా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిక్లేర్ అయిన నంబర్ పాన్ నంబర్ అంటే. అది పక్క కావాలా సార్ పాన్ కార్డు? అది పక్క అవసరం ఉంటుంది ఆ నంబర్. అది తీసుకుందాం సార్, అప్పుడు తీసుకుందాం. సరే కానీ మరి మీ క్యాపిటల్ ఎంత? సార్ క్యాప్ లా నాకు ఒకటి ఉంది, మా తమ్ముని ఒకటి ఉంది, మా డాడీ ఒకటి ఉంది సార్. ఇంకా ఇంట్లో మస్తు ఉన్నాయి, ఏమైనా క్యాపిల్ కావాలంటే ట్రేడింగ్ అవసరం ఉన్నాయంటే మస్తు ఉన్నాయి. ఓ భగవంతుడా, క్యాపిటల్ అంటే క్యాపిల్ కాదు బాబు. క్యాపిటల్ అంటే మీరు ఎంత పెడుతున్నారు ట్రేడింగ్ లో అమౌంట్. సార్ అమౌంట్ నా యొక్క 1,00,000, ఈ అన్న యొక్క 20,000 అంతే.
మీరు అన్నట్టు 10,000 పెట్టి ₹1,00,000 ఇప్పించడం నాతో కాదు. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను అనుకో, పర్ డే 3 to 5% నేను ఇప్పించగలుగుతాను. కాన్స్టాంట్ గా చేసుకుంటే మాత్రం నేనైతే 6 to 7% ఇప్పించగలుగుతాను. ఈ 10,000కు ₹1,00,000 మనతో కాదు. సరే సార్ మాట్లాడుకొని వస్తున్నాను. 2 minutes సార్. సరే బయట సాయననేమో వీడు తోపని చెప్పిండు, వీడికి వచ్చినాకనేమో వీడు 2%, 3% అంటే ఏందన్నా. అవును కదా, ఎట్లా వేద్దామంటావు మరి? ఆ రోహిత్ గారు ఏమో 10,000 పెట్టి ₹1,00,000 తీసినా అన్నావు. మరి నిజమే చెప్పిండా మరి మనకు? మరి ₹1,00,000 తీసినాక మనకి ఒక ఇట్లా చెప్తుంది. అన్న తోపేరా, పెద్ద తోపే మరి. ఇంకా ఏం చేద్దామంటావరా మరి? ఏ సపడే గోదాం పై ఏ చెప్పి పోదాం రా, చెప్పి పోదాం రా. ఏ గానికి ఏం చెప్తాయి. గలీజ్ ఉంటుందిరా పై. A few minutes later. నాకు ఇది చూడే ట్రేడింగ్ మస్తు చేస్తుండే యూట్యూబ్లో. వానికంటే తోపున్నాడు 1,50,000, 2,50,000, 3,00,000 ఏదో మంచిగా ఉంది. అన్న ఇగో లాస్ట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చండి, ఫోన్ చేద్దామా? చేద్దాం చేద్దాం పన్నాడు. దీనికి ఫోన్ చేద్దాం. చెక్ చెక్ చెక్. ఆగా నేనే ఫోన్ చేస్తున్నావు. హలో సార్, నమస్తే సార్. ట్రేడింగ్ అది నిజమేనా సార్? అది మీరు పెట్టి చూసిన యూట్యూబ్లో. సరే సార్, నా 10,000 అయితే అంటుండే. తర్వాత మరి నీ సరే సార్, మీ నెంబర్ కొడుతున్నా 10,000. సార్ అంతా ఓకే కదా, కన్ఫర్మే కదా అంతా? సరే సార్ కొడుతున్నా. సరే అన్న కొడుతున్నా. అన్న వచ్చినాయి అన్న చూడు. ఇదే నెంబర్ కొట్టినా నీకు చెప్పింది. సరే అన్న. అన్న మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిండే దాంట్లో. అన్న ఈ వాట్సాప్ గ్రూప్లో మనకు బేసిక్ ట్రైనింగ్ ఇస్తారట. రోజు నీ అవ్వ మంచిగా కాల్స్ ఇస్తారట, మనకు అన్నీ చెప్తారట. అన్ని వాళ్ళే గ్రూప్ మొత్తం అదేనట. ఏదిరా మన 10,000కి లాభం వచ్చినట్టేనే. ఇక లక్షలు సంపాదించడే ఇలా. అన్న 9-10 అవుతుంది, స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయింది. చూడరా ఇప్పుడు పైసలు సంపాదించడే ఇక ఇలా. అన్న కాల్స్ పంపించండి. ఇక ఫస్ట్ కాల్ పంపించండు. చూడు ఆయన చెప్పిందని మీకు లేద్దాం చూసిన. అన్న మైనస్ అవుతుంది. 100 మైనస్, అన్న 200 మైనస్, 500 మైనస్, 1000 మైనస్. ఇప్పుడు ప్లస్ పాయింట్ వచ్చింది. ప్లస్ 1,000, 2,000, ప్లస్ 3,000, 5,000. అరే తీసేరా ఆగే తీసేరా 6,000. అరే తీసేరా 7,000 అరే తీసేరా నాయనా. ప్లస్ 10,000. అన్న 10,000, 11,000. కొట్రా 11,000. కొట్రే బంటి ఇలాంటి చాలు కానీ స్క్వేర్ ఆఫ్ చేసారా దాన్ని. ఏ ఆఫ్ ఎత్తున్నాయి సార్. 11,000. ఇంటికి నడురా. అరే ఆగే మనకు మంచిగా లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఆపుతుంది. లక్ష్మీదేవిని మంచిగా అకౌంట్లో పట్ట పైసలు పడుతుంది. లక్ష్మీదేవి వచ్చినట్టు వస్తుంది పైసలు. అరే పారా నాయనా, నువ్వు ఎట్లనైనా కానీ అది నీ ఇష్టం. కానీ నేను పోతున్నా. సరే ఇలా 11 వచ్చినాయి పో. మీ అమ్మ నేను గ్రేటు. ఇంకా చేస్తూనే ఉంటా. సార్ కాల్ పంపిస్తూనే ఉంటాడు, నేను కొడుతూనే ఉంటా. పంపిస్తారు నువ్వు పంపి. బా ఏలటికైతే 11 వచ్చినాయి. దేవుడా నువ్వు నాకు ఉన్నావు దేవుడా. A few minutes later. అన్నా మనకు 30,000 వచ్చినాయి ఒక్క రోజులా. అంటే నెలకి 9 లక్షలు, సంవత్సరానికి 72 లక్షలే మనకి ట్రేడింగ్లా. అరే మంచిగా వచ్చినాయి కదరా. నా ఇది కళ నిజమే, ఒకసారికి ఇచ్చే. ఏది నిజమేనే. తమ్మ పార్టీ లేదా ఇక? పార్టీ ఏంది నడివే. ఇన్ని పైసలు వచ్చినాయి పార్టీ ఇయ్యరా పాప నడు.
ఇంకా బండి జోరునే అవుతుంది ఏం బాగా ఏం జరగదు. అన్నా నీతో పని ఉంది. సరే మీరు కొంచెం వస్తున్నాను. నమస్తే బండి బాగా స్పీడ్ అవుతున్నావు, జోరు మీద బండి ఏంది? ఏమో ఎట్లుంటాయి అన్నాడు, ఏమో తగ్గేదే లేదు ఇప్పుడు. మొన్న రేలెక్కడ కూడా వచ్చిండు, తగ్గేదలే అన్నాడు. బండి జోరు ఒకటి ఇంట్లో మనసు అన్నాడు. ఏమన్నా వేరే ఉంటుంది కానీ ఏ పని వచ్చింది తమ్ముడు? ఏం లేదన్నా 5 లక్షలు మీటింగ్ కావాలి. నాకు ఇంటి పని నడుస్తుంది. నడుస్తుంది టైం కమ్ ఇంట్రెస్ట్ అది నాకు పని ఇంట్రెస్ట్ అన్న టైం మాట్లాడుతుంది. 4 రూపాయలు 8 రూపాయలు తీసుకో. ఇవ్వకుంటే నాకు తెలుసు కదా. 8 రూపాయలు తీసుకో. ఏంటి సరే కానీ క్యాష్ చేయాలా ఫోన్ పే చేయాలా? ఏ ఫోన్ పే చేయండి. వచ్చినాయన్నా? ఏమరా బంటి ఏం చేస్తున్నావు? ఏం లేదు, మన 9:15 అవుతుంది కదా, ట్రేడింగ్ స్టార్ట్ అయింది కదా. నిన్న వచ్చిన చూస్తున్నాం మనం ప్రతికి 5 లక్షలు అన్ని గేమ్ వేసేసిన ఇలా ట్రేడింగ్ లో. ఏముంది మరి ఇప్పుడు స్టార్ట్ చేసిన గేమ్ ఇక ఎట్లుంది పరిస్థితి ఎట్లుంది అది? అన్న సార్ వాట్సాప్లో మళ్ళీ పెట్టిన లింక్ మళ్ళీ నంబర్ పంపించాడు, అది కాల్ నెంబర్ యాడ్ చేసిన అన్న. మొత్తం మైనస్ పడుతుంది. మళ్ళీ మొన్న ఆర్డర్ చేసిన మైనస్ పడుతుంది. మన మైనస్ 10,000. స్టాప్ లాస్ కొట్టరా, స్టాప్ లాస్ కొట్టరా, స్టాప్ లాస్ కొట్టరా. ఏ అన్న మొన్న కూడా గట్లే ఫస్ట్ మైనస్ లేని కదా, వస్తాయి కావచ్చు, ఏం టెన్షన్ ఏ స్టాప్ లాస్ కొట్టరా, చెప్పేది వద్దురా నాయన. మొన్న మైనస్ 1 లాక్ పడ్డది, ఇచ్చా. మైనస్ 2 లాక్ అన్న. అరే మొత్తం మైనస్ 3 లాక్, వద్దురా. అరే స్టాప్ లాస్ కొట్టరా నాయన. 3 లాక్. అరే కొట్రా 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 కొట్రా. 5 లాక్ అన్న. మొత్తం అన్ని పోయినాయి పైసలు. నిన్న ముంచినావు కదా నన్ను. అన్న మొత్తం తెచ్చిన అన్ని పోయినాయి పైసలు అన్న. ఇట్లనే అన్న, ఇట్లనే మనం తెచ్చిన పైసలన్నీ పోయినాయి 5 లక్షలు. ఇంకెంత నిన్న ముందు అన్న రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, అక్షరాలు 5 లక్షలే. నిన్న ముందు ట్రేడింగ్ అని చెప్పారు, మొత్తం మన నాగం చేసేది కానీ మొత్తం 5 లక్షలు ఉన్నాయి అన్ని పోయినాయి కానీ. అయిపోయి మన పని అయిపోయి మనం అయిపోయి. A few minutes later. అలా ఇక్కడ గిద్దరు తెలుసా అన్న, బంట అన్నది మొక్కలన్నది 5 లక్షలు పోయినాయి. దాంట్లో స్టాక్ మార్కెట్ వేసారు. చెప్పింది లేరు వాళ్ళు, 3 సార్లు చెప్పిన వాళ్ళు. ఆయన అట్నే వేసారు, ఏం కత్తిరా అని పోయినాయి. సాయానికి తెలుసా అన్న, బంట అనేది మొక్కలైనా 5 లక్షలు పోయినాయి. స్టాక్ మార్కెట్ వేసారు, పోయినాయి. స్టాక్ మార్కెట్ నేను చెప్పినా ఏం లేరు. మీకు చెప్పిర్రా? ఏం ఆగడం అయినారా? స్టాక్ మార్కెట్ లో పైసలు పోయినాయి. ఏం రా ఇది ఏం పోలే, ఏ కళ్ళ పెడతారా స్టాక్ మార్కెట్ లో? అనుకోకుండా అయిందిరా.